అన్న ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ కళ్యాణ్ రామ్ అన్న చెప్పిండు ఎప్పుడు చూడాలని చెప్పి, దాంతోనే ఎవరైతే ఆడియన్స్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళ పర్సెంట్లు పెరిగిపోయినాయి. సో ఈ సినిమా ఒకసారి టీజర్ వచ్చిందంటే కనుక ఇక ఫ్యాన్స్ తో అంతా పొనకాలే. ఆల్రెడీ మనం చూసుకుంటే కనుక వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది, ఏదో ఒక టీజర్ లో ఒక ఫస్ట్ లుక్ లో వదిలేరు కదా పడవ మీద ఎన్టీఆర్ కూర్చుని. సో ఈ సినిమా అనేది నాకు తెలిసి ఒక మెడికల్ మాఫియాతో ఒక డిపెండ్ అయ్యింది మూవీ అనమాట. సో మెడికల్ మాఫియా ఎట్లా అరిగెట్టెడ్ ఎన్టీఆర్, సో ప్రజలు అసలు మెడిసిన్స్ లా ఎంత లాస్ అవుతున్నారన్న ఒక మెసేజ్ ఇవ్వబోతుందని చెప్పి అనుకుంటున్నాను నేను. అలాగే డ్యూయల్ రోల్ కాబట్టి ఆల్రెడీ అదృష్టం ఎన్టీఆర్ కి డ్యూయల్ రోల్ ఒక మంచి సక్సెస్ అనేది ఉంది. సో ఈ సినిమా కూడా మంచి హిట్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను. ఆల్రెడీ జైలర్లో అందరినీ జైల్లో ఇచ్చాడు ఆడియన్స్ అందరినీ కూడా. ఈ సినిమాతో ఆల్రెడీ ఇంతకు ముందు ఒకసారి మూవీ కొట్టాడు అజ్ఞాతవాసి. సో చాలా జనం, అది క్లాసిక్ మూవీ బట్ ఇది మాస్ మూవీ కదా. బట్ క్లాసిక్ అయినా మాస్ అయినా సరే బ్యాక్గ్రౌండ్ కొట్టేటప్పటికి మాసే రావాలి దానికి. సో ఆల్రెడీ ఎన్టీఆర్ కొరటా షో కాబట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక రేంజ్ లో ఉంటుంది. ఎందుకంటే మాకు కూడా తమ్మని బోర్ కొట్టేశాడు. సో అనిరుద్ధిని పెట్టిన చాలా మంచి పని చేశాడు. కొరటా షో మంచి పని చేసిందంటే ఇది. బట్ డిఎస్పీ కానీ పెట్టుంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే శ్రీమంతుడు కానీ భరత్ అని నేను కానీ ఒక సర్కారు పాట ఒక 3 సినిమాలు లైన్ హిట్ అయినాయి. సో ఎన్టీఆర్ డిఎస్పీ అంటే కనుక ఎన్టీఆర్ డిఎస్పీ కొరటా షో అంటే కనుక హిట్ కాంబో, అది చూసుకోవాల్సిన అవసరం లేదు. బట్ చాలా మంది డిఎస్పీని దూరం పెట్టేసి తమన్నా ఎట్టుకుంటున్నారు, కానీ డిఎస్పీని యూజ్ చేసుకుంటే కనుక మనోడు ఇచ్చే మ్యూజిక్ తో సినిమా హిట్ అవ్వకపోయినా సరే హిట్ తీసుకెళ్ళిపోతారు ఆ పాటలకి. ఓకేనా, జాన్వీ కపూర్ లుక్స్ కానీ వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉండబోతుంది అనిపిస్తుంది అన్న? ఒకటన్నా, ఎన్టీఆర్ యాక్టింగ్ ముందు ఏ హీరోయిన్ కూడా పనికిరాదు. బట్ జాన్వీ కపూర్ కాబట్టి బాలీవుడ్ నుంచి తీసుకొచ్చారు, ఫస్ట్ టైం కదా తెలుగులో ఫస్ట్ టైం. సో ఆమెకు బాలీవుడ్ లో హిట్లు లేవు, ఆమెకి గట్టిగా 1-2 హిట్లు ఉన్నాయి. సో ఈ సినిమాతో ఆమెకు కూడా కలిసి రాబోతుంది అనమాట. ఇంకా ఆమె తెలుగులో పాతుకుపోద్ది. ఓకే, మరి నెక్స్ట్ మంత్ 8th ఉంది కదా టీజర్. సో ఎలా ఉండబోతుంది అనుకుంటాను టీజర్? ఇక జనాలు వాట్సాప్లో పనిచేయమన్నా, ఎవడు వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేసినా సరే దేవరా 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 అంటది. నైట్ నిద్రపోయినా సరే ఎప్పుడు వదులుతాడా అని చెప్పి యూట్యూబ్ సర్వర్ క్రాష్ అయిపోతాయి. 8th యూట్యూబ్ సర్వర్ క్రాష్ అయిపోతుంది. యూట్యూబ్ సర్వర్ క్రాష్ అయిపోతుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇక పండగ.